నాగార్జున రాఘవేంద్రరావుల ప్రెస్టీజియస్ అండ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సినిమాల అవకాశం వస్తే ఎవరైనా కాదంటారా? పిలిచి మరీ ఆఫర్ ఇస్తే వద్దనుకుంటారా? కానీ అలాంటి అరుదైన అవకాశాన్ని నిర్మోహమాటంగా రిజెక్ట్ చేశాడట ఓం నమో వెంకటేశాయ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా అందరి నీరజనాలు అందుకుంటున్న సౌరభ్ జైన్. ఆ సినిమాలో దేవుడి పాత్ర ఆఫర్ రాగానే అంతకుముందు శ్రీకృష్ణుడు, మహావిష్ణువు పాత్రలు చేసిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ మొనాటనీగా మారిపోతుందని, అదే బ్రాండ్ పడిపోతుందని భయపడ్డాడట. కానీ హైదరాబాద్ వచ్చి రాఘవేంద్రరావు గారు ఇచ్చిన నెరేషన్ విన్నాక ఎలాంటి సినిమా తీస్తున్నారో, తనను ఎలాంటి పాత్ర పోషించమంటున్నారో అర్థమైందట. ఈ సినిమాను వదులుకోవడం కంటే మూర్ఖత్వం, పిచ్చిదనం ఇంకోటి ఉండదనే విషయం అర్థమై వెంటనే ఓకే చెప్పాడట. ఒకవేళ సౌరభ్ జైన్ ఈ సినిమా వదులుకుని ఉంటే అతనికన్నా ఎక్కువగా మనం ఫీల్ అవ్వాల్సి వచ్చేది. ఎందుకంటే అన్నమయ్య సినిమా చూసి అన్నమయ్య అంటే నాగార్జునే అని ఫిక్స్ అయినట్టు ఓం నమో వెంకటేశయ్య ట్రైలర్ చూసే వెంకటేశ్వర స్వామి అంటే సౌరభ్ జైన్ అని ఫీల్ అవుతున్నారు అంతా. రాఘవేంద్రరావు గారు చెప్పినట్టు ఆ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఆ దేవదేవుడే దగ్గరుండి చూసుకున్నట్టు అనిపిస్తుంది. అందరిలో ఆసక్తి కలిగిస్తున్న ఓం నమో వెంకటేశయ్య ఫిబ్రవరిలో విడుదలవుతుంది. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.